వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బి అనే లెటర్ గనక మనం చూసుకుంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది? అంటే చాలామందికి బి అనే లెటర్‌తో పేరుండేటువంటి వాళ్ళకి రకరకాల మనస్తత్వాలుంటాయి. ఆ మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి? అండ్ 2025లో గనక మనం చూసుకుంటే ఏ మంత్‌లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు ముందే పాటించాలి? వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారున్నారు. అది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఏంజెల్ నంబర్స్ మీరు చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అసల. థ్యాంక్ యూ నాన్న. నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ మధ్య మీరు చెప్పినటువంటి ప్రతి వీడియో కూడా మాట్లాడుతూ ఉంటే గూస్ బంప్స్. ఎలాగనంటే ఒక నంబర్ బిహేవియర్ ఈ విధంగానే ఉంటుంది అనంటే ఆన్ అన్ యావరేజ్ కొంతమంది రీచెక్ చేసుకొని కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. కరెక్టే, మీరు బాగా స్టడీ చేశారని చెప్పి. యెస్. యెస్. గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ నాన్న. సో బి అనే లెటర్ వాళ్ళకి 2025లో ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ బి క్వాలిటీ స్టార్ట్ చేసి దెన్ 2025లో లైఫ్ ఎలా ఉండబోతుంది. సో బి అనేది చాలా స్పెషల్ లెటర్, సెకండ్ బార్న్ లెటర్. సో దేవుడు వీళ్ళకి చాలా శక్తులు ఇచ్చాడు. అపారమైన ధనం, పేరు, డబ్బు, కీర్తి అన్నీ వచ్చేలాగా. అంటే బ్యాలెన్స్డ్, బి ఈస్ ఫర్ బ్యాలెన్స్డ్. వీళ్ళు బేసిక్గా చాలా కామ్, రిజర్వ్డ్, అందరినీ మన అనుకుంటారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పాజిటివ్గా ఉంటారు. కొంతమంది మాత్రం బి వాళ్ళు కొన్ని విషయాలకి ఇరిటేట్ అయ్యి కోపం తెచ్చుకుంటారు. బేసిక్గా అందరికీ కోపం ఉండదు బి వాళ్ళకి. బిలో అంటే మనకు బైడెన్, బిల్ గేట్స్, బాలకృష్ణ గారు, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. భానుమతి గారు, భానుప్రియ గారు. ఈ బి వాళ్ళు మల్టీ టాలెంటెడ్. వీళ్ళు యాక్ట్ చేయగలరు, రాజకీయాల్లో ఉండగలరు, కవితలు రాయగలరు, పాటలు పాడగలరు, దే కెన్ ఈవెన్ డ్యాన్స్, ఎవ్రీథింగ్. అంటే అన్ని రంగాల్లో వీళ్ళకి వ్యాపారాలు చేయగలరు, హాస్పిటల్స్ నడపగలరు, చారిటీస్ చేయగలరు, బిజినెస్ చేయగలరు. వీళ్ళు చేసేంత సర్వీస్ ఏ లెటర్ కూడా చేయలేదు. సో బిల్ గేట్స్ దాన ధర్మాల్లో నంబర్ 1. సో బాలకృష్ణ గారు తీసుకుంటే రాజకీయాల్లో ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు. బసతారకం చూస్తే నేను మొన్న విజిట్ చేశాను. ఎంతమందికి సర్వీస్ ఇస్తున్నారు, ఎంతమందికి జీరో ప్రైస్కి, లోయెస్ట్ బడ్జెట్తో క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇది చెప్పలేనంత పుణ్యం నాన్న. అంటే మాటల్లో చెప్పలేనంత పుణ్యం బాలకృష్ణ గారికి ఆ హాస్పిటల్ ద్వారా వెళ్తుంది. సో అందుకే ఆయన 3 సార్లు, అంటే ఆయన ఈజ్ ఎ బార్న్ లీడర్. 10th జూన్ పుట్టారు. 10 అంటే లీడర్. సో ఈ బి లెటర్తో పేరు పెట్టుకున్న వాళ్ళకి 1 లెటర్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే 2 ఒకట్లు బి 2 అనమాట. సో వీళ్ళు నాయకుడిగా ఉండగలరు, నాయకుడికి అసిస్టెంట్గా ఉండగలరు. ఓకే. సో వీళ్ళు మీడియేటర్స్గా ఉండగలరు, నోబెల్ మ్యాన్గా, డిప్లొమాట్స్గా ఉండగలరు. ఇద్దరు కొట్లాడుతుంటే సంధి చేసే ఓర్పిక, నేర్పు ఉంటుంది. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటారు, అందరి విషయాలు గుండెలు దాచుకుంటారు. వీళ్ళు మాత్రం ఓపెన్ కారు. వాళ్ళు ఎవరన్నా చెడ్డైనా కూడా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు. వీళ్ళందరితో కూడా వీళ్ళ పర్సనల్స్ షేర్ అంటే వీళ్ళు కొంచెం అర్థం కాని వాళ్ళుగానే ఉంటారు. ఆల్ సీక్రెట్స్ ఆర్ నాట్ ఓపెన్. ఓన్లీ 1 to 2 మెంబర్స్ షేర్ చేసుకుంటారు. వీళ్ళు చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు బాగా ఎదుగుతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కెమెరాస్, అన్ని న్యూస్ పేపర్స్ వెనకెళ్తుంటాయి. సో దే ఆర్ లక్కీ బార్న్ స్టార్స్ విత్ లాట్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ద గాడ్. సో 2 అనేది చంద్రుడు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది, చంద్రుడు 15 రోజులు వెలిగిపోతుంటాడు, 15 రోజులు డౌన్ అవుతుంటాడు. 15 days అప్, 15 days అంటే సెల్ఫ్ గ్లోయింగ్ పవర్ లేదు. సూర్యకిరణాలు పడినప్పుడే చంద్రుడు పవర్. సో బి వాళ్ళు ఎలా ఉంటారంటే 15 days రైజ్, నేను ఆ పని చేసేస్తాను, నేను చేసేయగలనని. 15 days తర్వాత నేను చేస్తానో లేదో కొంచెం డౌట్. బట్ పుషింగ్ ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళు ఏ పనైనా కొట్టేయగలరు. పుషింగ్ అంటే ఆ కన్సిస్టెన్సీ కూడా కనిపించేలాగా ఎవరైనా మోటివ్ చేయాలి. ఆర్ నేమ్లో పవర్, ఏంజిల్ నంబర్స్ పెట్టేసుకుంటే ఆ పవర్ వచ్చేస్తుంది. అంటే మీరు 15 days ఇలా ఉంటుంది, 15 days అలా ఉంటుందని కాబట్టి అడుగుతున్నాను సార్. అంటే హెల్త్లోకి వచ్చేటప్పటికి ఇయర్ మొత్తం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి అసలు? సో 2025లో జనవరిలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఓకే. సో నర్వస్ ప్రాబ్లం లేదా హైపర్ టెన్షన్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవర్ వర్క్ అండ్ ఓవర్ థింకింగ్ వల్ల. ఎందుకంటే వీళ్ళు చంద్రుడి ప్రభావాలు ఎక్కువ ఆలోచిస్తారు. జరగంది కూడా వీళ్ళు ఊహించుకుంటున్నారు. అంటే దేర్ ఆల్ కళాకారులు, కళలు, పోయిట్స్ ఎక్కువ ఊహించుకుంటారు కాబట్టి దే విల్ డెవలప్ మైల్డ్ నర్వస్ ప్రాబ్లం అలాంగ్ విత్ హైపర్ టెన్షన్ ఆల్సో. సో జనవరిలో కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మళ్ళా సెప్టెంబర్లో కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇయర్ మొత్తం కూడా బి వాళ్ళకి మిగతా 10 months హెల్త్ పరంగా బాగుంది. ఆర్థికంగా కూడా వాళ్ళకి జనవరిలో కొంచెం ఇబ్బందులు వస్తాయి. కొంచెం స్ట్రెస్, ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్.
ఫ్రమ్ ఫిబ్రవరి మళ్ళీ వీళ్ళు బాగా పుంజుకుంటారు. సో ఫిబ్రవరి నుంచి వీళ్ళు గుడ్ న్యూస్లు, గుడ్ ప్రాజెక్ట్స్, తర్వాత కంపెనీలు పనిచేసే వాళ్ళకి గుడ్ గ్రోత్ ఇన్ ఇన్కమ్, పెళ్లి కాని వాళ్ళకి మార్చ్ ఏప్రిల్ మే నుంచి మంచి సంబంధాలు రావడం, అండ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వీళ్ళు చాలా కొత్త మనీని, అన్ఎక్స్పెక్టెడ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ చూడడం జరుగుతుంది. సో బేసిక్గా చూసుకుంటే ఒక జనవరిలో జాగ్రత్తగా ఉంటే బి వాళ్ళు, ఎందుకంటే జనవరి అంటే 1, బి అంటే 2, 1కి 2కి పడదు కాబట్టి అక్కడ యాంటీ. అదర్వైజ్ ఆల్ ద అదర్ మంత్స్ ఫర్ బి ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకంటే ఫినాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయండి? అంటే ఏ మంత్లో బాగా డౌన్ చూసే అవకాశం ఉంటుందంటారు? సో బి వాళ్ళకి, బి అంటే 2, ఒక్క జనవరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్గా. ఇది తప్పిస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో బాగా డబ్బు చూస్తారు. విపరీతమైన డబ్బు జూన్లో చూస్తారు. జూన్ అంటే శుక్రుడు 6. సో వీళ్ళని బాగా, బి వాళ్ళని బాగా దీవిస్తాడు. అండ్ వీళ్ళు షేర్స్లో పెట్టినా, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినా, సినీ రంగంలో నమ్మకం డబ్బులు పెట్టినా, ప్రొడ్యూసర్గా పెట్టినా వీళ్ళకి డబ్బుకు లోటు ఉండదు. జనరల్గా అడుగుతున్నాను, అంటే వీళ్ళకి ఆపోజిట్ నంబర్స్ కానీ ఆపోజిట్ లెటర్స్ కానీ ఏముంటాయి? అంటే కొంచెం జాగ్రత్త పడటం ఇది కోసం. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో బికి కొంచెం ఆపోజిట్ లెటర్ వచ్చి ఏ, జే, వై, ఈ 3 లెటర్స్తో అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ బికి నెక్స్ట్ ఫ్రెండ్ లెటర్ కే, ఆర్, సి, ఎల్, ఎస్, ఫ్రెండ్లీ లెటర్స్. అండ్ బికి ఈవెన్ ఎల్, ఎన్, హెచ్ అండ్ ఈవెన్ పి ఫ్రెండ్లీ లెటర్స్. ఒక ఏజేవై పక్కన పెట్టేస్తే బి లెటర్ వాడు అందరితో మంచిగానే ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఈవెన్ జేతో, ఏజేవైతో మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే బి వాడికి, ఎందుకంటే బి అనేవాడు సెన్సిటివ్. అవును. అంటే ఎక్కువ మూడ్ చేంజెస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. నవ్వగలడు, అదే గంటలో కోపం రాగలదు, అదే గంటలో కళ్ళలో నీళ్ళు రావచ్చు. మూడ్ స్వింగ్స్ అంటే చాలా మంచివాళ్ళు. ఎమోషన్స్, ఏడు స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. అంటే ఈ చంద్రుడు మూమెంట్స్ లాగా ఈ మైండ్లో కూడా వాళ్ళకి కొన్నిసార్లు నవ్వాలన్నట్టు, కొంచెం చిన్న బాధ జరిగినా కూడా తట్టుకోలేరు. హైలీ వెరీ సెన్సిటివ్. ఎమోషనల్. పర్సనల్ రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాబట్టి బి వాళ్ళు మ్యారేజ్ అప్పుడు నన్ను సంప్రదిస్తే ఏ లెటర్తో మ్యారేజ్ చేసుకోవాలి, ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళు ఈ సెన్సిటివ్ ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి వాళ్ళకి. నన్ను కలిస్తే ఆ సెన్సిటివిటీ పోయేలాగా ఒక చంద్రకాంతం అని, ఇంకేదైనా జాగ్రత్తలు. ఈ చంద్రకాంతం అని వేసుకుంటే ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది నాన్న. వీళ్ళకి లక్కీ నెంబర్ 2. వీళ్ళు ఎక్కువ లైట్ కలర్స్ వేసుకుంటే వైట్, క్రీమ్ చాలా బాగుంటుంది. డార్క్ కలర్స్ లైక్ రెడ్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 2025లో ఎక్కువ వైట్, ఎక్కువ క్రీమ్, ఎక్కువ యాష్ అండ్ లాస్ట్ లక్కీ కలర్ ఇస్ బ్లూ కలర్. వీళ్ళకి అంటే ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? సోమవారం నాన్న. సోమవారం చంద్రుడికి. సో వీళ్ళు సోమవారం చంద్రుడికి నమస్కారాలు చేసుకోవడం, లేదా మార్నింగ్ పూట శివాలయంకి, లేదా నేను శివాలయం కూడా వెళ్ళానంటే ఆవుకి కనీసం 2 అరటిపండ్లు కానీ పెట్టగలిగితే వాళ్ళకున్న నెగిటివ్ చాలా వరకు తగ్గే ఆస్కారం ఉంటుంది. సో మండే లక్కీ డే. ఆవుకి 2 అరటిపండ్లు, శివాలయంకి వెళ్ళగలిగితే ఇంకా మంచిది. సో ఈవినింగ్ పూట, నైట్ టైం చంద్రుడికి నమస్కారాలు చేసుకోవడం, చంద్రుడిని దానం చేసుకోవడం, వీళ్ళకున్న దోషాలన్నీ చంద్రుడు తీసేస్తాడు. కెరీర్లో అంటే ఎలా ఉంటుందండి? అంటే మామూలుగా ఏ ప్రొఫెషను ఏ టైంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది? కొంతమంది బిజినెస్ కూడా చేద్దాం. ఎస్ బి వాళ్ళు దే ఆర్ మల్టీ టాలెంటెడ్ అన్న. సో స్టార్టింగ్ ఫ్రమ్ మిల్క్ బిజినెస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, సిల్వర్ బిజినెస్, బ్యాంకింగ్ రంగం, టీచింగ్ రంగంలో బి వాళ్ళు విపరీతంగా ఉంటారు. టీచర్స్, ప్రొఫెసర్స్, ట్యూటర్స్, అండ్ దే కెన్ ఈవెన్ రన్ కంపెనీస్. దే కెన్ బీ ఇన్ మూవీ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో కూడా బి వాళ్ళు చాలామంది ఉన్నారు. భానుచంద్ర గారు, బాలకృష్ణ గారు, ఇలా చాలామంది. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా వీళ్ళు ఎవరితో కూడా బేసిక్గా మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. కానీ వీళ్ళు కోపం వస్తే మాత్రం భరించలేము, టక్కన రైజ్ అయిపోతారు. అదొకటే వీళ్ళకి డిఫెక్ట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్, జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్. అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు. మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి
న్యూమరాలజీ మీద, అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి, అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి, నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.